ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాట్లను తాడేపల్లి మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులు నిన్నటి నుంచి తొలగింపు పనులు చేపట్టారు. ఆ వివరాల్ని బ్రేకింగ్లో చూద్దాం. జగన్ ఇంటి దగ్గర వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్ల తొలగింపు. తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లే దారిలో బ్యారికేడ్స్, స్కానర్స్, స్పీడ్ బ్రేకర్స్, స్టాప్ బోర్డ్స్, టైర్ కిల్లర్స్ తొలగించిన అధికారులు. పార్క్ విల్లాస్ ద్వారా వెళ్లే మార్గంలోనూ చెక్ పోస్టుల తొలగింపు. నిన్నటి నుంచి తొలగింపు పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ తాడేపల్లి నుంచి అందిస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లే మార్గంలో సెక్యూరిటీ మెజర్ ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా అధికారులు తొలగిస్తున్నారు. ఇప్పటికే జగన్ నివాసానికి వెళ్ళేటటువంటి మార్గంలో పూర్తిగా క్లియరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సాధారణ ప్రయాణికులు సైతం ఇదే మార్గం గుండా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక జగన్ నివాసానికి సరిగ్గా 500 మీటర్ల దూరంలో గతంలో సెక్యూరిటీ మెజర్ ఎక్విప్మెంట్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ బొల్లర్స్తో పాటుగా టోల్ గేట్లు, స్టాపర్లు, అలాగే స్టాప్ గేట్లను గతంలో అధికారులు సెక్యూరిటీ కారణంగా ఏర్పాటు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ గతంలో ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీ మెజర్స్ మొత్తాన్ని కూడా అధికారులు తొలగిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఈ రోడ్డు గుండా సాధారణ ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులకు వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడంతో ఇటు జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళేటటువంటి మార్గంలో గతంలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి సెక్యూరిటీ ఎక్విప్మెంట్ను మెజర్స్ మొత్తాన్ని కూడా అధికారులు అయితే తొలగిస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి స్కానర్స్ కావచ్చు, ఎవరైనా ఆందోళనకారులు కానీ లేకపోతే అనుమానాస్పద వ్యక్తులు కానీ ఈ మార్గం గుండా వెళ్లకుండా గతంలో సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా భారీ భద్రత నడుమున ఈ యొక్క సెక్యూరిటీ మెజర్ ఎక్విప్మెంట్స్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా వాహనాలు తీసుకొని వెళ్ళాలన్నా, నడిచి వెళ్ళాలన్నా కూడా అనుమతి లేనిదే లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గతంలో పోలీసు ఉన్నతాధికారులు, సీఎం భద్రతా సిబ్బంది సూచించినటువంటి సూచనల మేరకు గతంలో ఇక్కడ సెక్యూరిటీ మెజర్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేశారు. వాటిలో ప్రధానంగా ఈ హైడ్రాలిక్ బొల్లర్స్ కావచ్చు, ఈ స్టాప్ గేట్లు కావచ్చు, స్కానర్స్ కావచ్చు, అలాగే టోల్ గేట్లు, స్టాప్ బోర్డులు ఇలాంటివి ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ మెజర్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం అధికారులు తొలగిస్తున్నారు. మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వీటిని ఎందుకు తొలగిస్తున్నారని అడిగినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఈ రోడ్డు గుండా సాధారణ ప్రయాణికులకు అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా తొలగిస్తున్నట్టు కూడా ఇటు ఆర్ఎండ్బి అధికారులు, తాడేపల్లి మున్సిపాలిటీ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని తొలగిస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టైర్ బ్లాస్టర్స్ ఏవైతే ఉంటాయో, టైర్ కిల్లర్స్ అంటాము, ఎవరైనా వాహనాలను అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు, ఈ రోడ్డు మార్గంగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో ఆ వాహనాలను అడ్డుకోవడం కోసం గతంలో టైర్ కిల్లర్స్ అయితే ఏర్పాటు చేశారు. సో వాటిని మొత్తాన్ని కూడా అధికారులు తొలగిస్తున్నారు ప్రస్తుతం. అయితే జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళేటువంటి రోడ్డు మొత్తం కూడా సాధారణ ప్రయాణికులకు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వారికి ఎటువంటి ఇబ్బంది భవిష్యత్తులో రాకుండా, వాహనాలు వాటిని ఢీకొట్టకుండా ఉండేందుకే వీటిని తొలగిస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్తారు. కానీ ఇటు అధికార పార్టీ తీరుపైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేపథ్యం, దాదాపుగా ఎమ్మెల్సీలు అత్యధికంగా ఉన్నారు, 30 మంది పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే ఎంపీలు 14 మందికి పైగా ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేజర్గా చూస్తే ఓట్ షేర్ కూడా అత్యధికంగా ఉంది. ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ తమను గుర్తించకపోగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పైన కక్షపూరిత చర్యల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీని తొలగిస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి సెక్యూరిటీ మెజర్స్ మొత్తాన్ని కూడా అధికారులు తొలగిస్తున్నారు. ప్రస్తుతం వాటిని తొలగించి అధికారులు గతంలో కేటాయించినటువంటి గతంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా తొలగించి తీసుకెళ్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, TV9, తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద నుంచి.